నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. చలి, ఎండ, వాన సాధారణంగా ప్రతి సీజన్కి తన సమయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏది ఎప్పుడు వస్తుందో, ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అతి చలి, అతి వేడి, అతి వర్షాలు ప్రతి 5 రోజులకు ఒకసారి వాతావరణం మారిపోతుందంటే నమ్మగలమా? ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ తాజా నివేదిక వెల్లడించిన నిజాలు షాక్కు గురిచేస్తూ ఉన్నాయి. ఈ ఏడాది 273 రోజుల్లో 54 రోజులు ప్రమాదకర వాతావరణం ఏర్పడిందంటూ తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఎంత వర్షం కురవాలి, ఎంత కురిసింది, ప్రస్తుతం చలి పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ అధ్యయన శాఖ నివేదికలో అసలేముంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో వాతావరణం రోజు రోజుకు విచిత్రంగా తయారవుతోంది. ఒక చోట భారీ వర్షాలు, ఇంకొక చోట మండే ఎండ, మరో చోట తీవ్రమైన చలి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఇండియా క్లైమేట్ 2025 నివేదిక ప్రకారం గత జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 273 రోజుల్లో 54 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో 26 రోజులు భారీ వర్షాలు, వరదలు, 24 రోజులు పిడుగులు పడ్డాయి. కేవలం ఈ పిడుగులు పడ్డం వల్లే 22 మంది మరణించారు. మరో 2 రోజులు తీవ్రమైన వడగాల్పులు, ఒకరోజు గడ్డగట్టించే చలిగాలులు, అంటే ప్రతి 5 రోజులకోసారి ప్రమాదకర వాతావరణం ఏర్పడుతోంది. విపరీత వాతావరణం మన తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత సీరియస్గా ఉంది. జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావం వల్ల 4064 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1,00,000కు పైగా ఇండ్లు కూలిపోయాయి. 58,982 పశువులు చనిపోయాయి. పెరుగుతోన్న వాతావరణ మార్పులు మన జీవితాలను, వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను నేరుగా దెబ్బతీస్తూ ఉన్నాయి. తీవ్ర వాతావరణం ఎక్కువ రోజులు నమోదైన రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 217 రోజులు దారుణమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత స్థానంలో కేరళ ఉంది. ఇక్కడ 147 రోజులు, మధ్యప్రదేశ్లో 144 రోజులు, మహారాష్ట్రలో 140 రోజులు, కర్ణాటకలో 120 రోజులు తీవ్ర వాతావరణ మార్పులు ఏర్పడ్డాయి. ఇక మరణాల సంఖ్యలో మాత్రం మధ్యప్రదేశ్లో 532 మరణాలు సంభవించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 484 మరణాలు, జార్ఖండ్లో 478 మరణాలు, హిమాచల్ ప్రదేశ్లో 380 మరణాలు కేవలం వాతావరణ మార్పుల ప్రభావంతో సంభవించాయి. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు చాలా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నాయి. మన రాజధాని హైదరాబాద్ కూడా తీవ్ర వాతావరణ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. సిఎస్ఈ నివేదిక ప్రకారం వర్షాకాలం 121 రోజుల్లో 34 రోజులు గరిష్ట ఎండల వాతావరణం ఏర్పడింది. మరో 66 రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కేవలం 21 రోజులు మాత్రమే సాధారణ టెంపరేచర్లు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో కూడా 25 రోజులు రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండగా 44 రోజులు తక్కువగా, 53 రోజులు సాధారణంగా నమోదయ్యాయి. అంటే పగలు రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు ఏర్పడ్డాయి. ప్రతి 5 రోజుల్లో ఒకసారి విపరీత వాతావరణం, సంవత్సరంలో సగం రోజులు ప్రమాదకర పరిస్థితి. ఇది సాధారణం కాదు, ఇది వాతావరణ మార్పుల స్పష్టమైన హెచ్చరిక. పంటలకు నష్టం, ప్రజలకు ప్రమాదం, నగరాల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్, గ్రామాల్లో వరదలు, పిడుగులు. ఈ వాతావరణ సంక్షోభం తీవ్రతను తగ్గించాలంటే స్వచ్ఛ ఇంధనం, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం మాత్రమే కాదు, ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. సమాజాన్ని ప్రభావితం చేసే మేధావులు, సినీ ప్రముఖులు వాతావరణానికి చేడు చేసే ప్లాస్టిక్ వాడకం వంటి మన అలవాట్లు మార్చుకునేలా చైతన్యపరచాలి. ప్రాణాలకు, ఆరోగ్యానికి ముప్పుగా మారుతోన్న వాతావరణ పరిస్థితులను నియంత్రించలేకపోతే రేపు ఎలా ఉంటుందో ఊహించలేమని ఆ నివేదిక తీవ్ర హెచ్చరికలు చేస్తోంది. ఈ హెచ్చరికలు పాలకులకు, ప్రజలకు, అందరికీ కూడా కనువిప్పు కావాలి.